ఈ మధ్యకాలంలోనే చూసాం. పుట్టా మహేష్ డ్రగ్స్ సేవిస్తూ, డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ ఫస్ట్ ఏకైక పార్లమెంటు సభ్యుడు. ఇంతవరకు పార్లమెంటు సభ్యుల చరిత్రలో ఈ మాదిరిగా డ్రగ్స్ తీసుకుంటూ, ఈ మాదిరిగా బుక్ అయిన వ్యక్తి పార్లమెంటు చరిత్రలో లేడు. ఫస్ట్ సభ్యుడు. అది ఇక్కడితో మొదలు కాల. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? అది చంద్రబాబు నాయుడు గారి ఆయన అనుసరించే వైఖరి నుంచి మొదలవుంది. మహేష్తో మొదలై పుట్టా మహేష్తో ఆగిపోలా. దీనికి ముందు ఎన్నెన్ని జరిగినాయి, ఎలా జరిగినాయి, చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించిన తీరెలా ఉంది, యాక్షన్ తీసుకోవాల్సిన సమయంలో ఆయన యాక్షన్ తీసుకుంటున్నాడా, ఒక పాలకుడు, ఒక నాయకుడుకు ఉండాల్సిన గుణాలు చంద్రబాబు నాయుడులో ఉన్నాయా అని ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ప్రతి అడుగులోనూ కూడా మనకు కనిపించేది ఏమిటి అని అంటే చంద్రబాబు నాయుడు గారిలో ఈ గుణాలు ఎక్కడా కూడా కనిపించవు. అన్న అదే ఎందుకు చెప్తాడు అంటే వాటినే ఎక్కువ చూస్తారు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అంతా కూడా. ఒక TV5, ఒక ABN, ఇంకా ఒక టీవీ, ఇంకా ఒక టీవీ, ఈనాడు, వాటిని ఎక్కువ చూస్తారు కాబట్టి, ఆంధ్రజ్యోతి వార్తాపత్రికను చూస్తారు కాబట్టి, అదేవిధంగా ఈనాడు పత్రికను చూస్తారు కాబట్టి, వాటినే ఎక్కువ చూస్తారు కాబట్టి ఈయన ఏమంటాడంటే రాష్ట్రంలో ఉండే ప్రజానీకం కూడా ఈ ఛానల్ని, ఈ వార్తాపత్రికలను ఎక్కువ నమ్ముతారు. TV5 అది టీవీ, TV5 టీవీ అనుకో, కానీ మన పేపరు మన టీవీ దేకేవాడు లేడు. అన్న ప్రెస్ మీట్ పెట్టినా కూడా 300 మంది 600 మంది కన్నా ఎక్కువ చూడడంలే లైవ్ వాచింగ్. ఓకే, ఈ టీవీ, ఈ ఛానల్, ఈయన అన్న చెప్పే ఛానల్ ఏమంటే వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి వ్యూవర్షిప్ దూసుకొని పోతామో వాళ్ళు ఉన్నారు. మనకేమో మన సాక్షి ఛానల్లో కరెంట్ బిల్లుకు లెక్క రావడం లే, ఏళ్ళు లేకుండా ఉంటే ఎప్పుడో ఎత్తిపోయిన కంపెనీ. ఏం ఎత్తిపోవాల్సిన కర్మ ఏమి ఉండదులే, మన దగ్గర ఏం లెక్కలు లేనాటియా, మన దగ్గర లేని లెక్కలాగినా ఎత్తిపోయేం కాదు. కాకుండా ఉంటే బాగుండు, మాది కూడా చూడండి అని చెప్పే దాంట్లో ఆయన ప్రమోట్ చేసుకుంటాడు అనమాట. మరి చివరిగా జగనన్నకి ఏమైనా సలహాలు ఇస్తావా, లేకపోతే ఏమైనా అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి జగనన్న ఏ ప్రెస్ మీట్, జగనన్న ప్రస్తుతం పెట్టేటువంటి ప్రెస్ మీట్లు 2019 నుంచి 24 వరకు మనం అధికారంలో ఉన్నప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి మంత్రులకు, శాసనసభ్యులకు, ఎమ్మెల్సీలకు వాళ్ళకు కొద్దిగా సమయం ఇచ్చి కింద గ్రౌండ్ లో రాష్ట్ర ప్రజానీకం ఏమనుకుంటున్నారు అనేది మనం ఒకసారి ఈనుంటే మనకి ఈరోజు ఈ గతి పట్టి ఉండదు. అదేవిధంగా ప్రజల్లోకి ప్రస్తుతం మనం ఎట్టబోతున్నాం సాధారణమైనటువంటి వ్యక్తిగానే పోతున్నాం. ఏదో మనకు యాజ్ పర్ ప్రోటోకాల్ ఏదో కొద్దిగా ఉండదు కాబట్టి ఆ సెక్యూరిటీ పెట్టుకొని పోతున్నాం. అదే మనం అధికారంలో ఉన్నప్పుడు 100 మంది పోలీసుల వలయంలో రక్షణ, పరదాక పట్లు, బారికేడ్లు పెట్టుకొని 100 మంది పోలీసుల ఒక రక్షణ కవచంగా పెట్టుకొని మనం ముందుకు పోయినామే. అట్ట పోకుండా ఇప్పుడు ఎట్టున్నాము అట్టే గన ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని ఉంటే మనకి గతి పట్టుండేదని కాదని నేను మా అన్నయ్య చెప్తాను. అంటే ఎప్పుడు చూసిన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒకలాగా ఉన్నాయి, నాకు ఎప్పుడు అన్నీ ఒకలాగే. ఇప్పుడు ఆ TV5, ఆ ఈనాడు, ఆ ABN ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అయ్యే చెప్తాడు. ఏమన్నా కొత్తగా పెడితే ప్రెస్ మీట్లు బాగుంటలేదు. చూద్దాం, చెప్తాను నేను. కొద్దిగా సజెషన్ ఇవ్వండి మీరు. మిలిటరీకి చెప్తా.